హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ అందరికి. ధమాకా మోటో డీల్స్ కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి ఇంకో లాడ్జీ అయితే తీసుకొచ్చారండి. రెనాల్ట్ వాళ్ళది లాడ్జీ ఆర్ఎక్స్ఎల్ అన్నమాట. మనకి ఇయర్ చూసుకుంటే 2015 అండి. 2015 ఆర్ఎక్స్ఎల్ వెహికల్ చూసుకుంటే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఫస్ట్ ఓనర్ 49,000 మాత్రమే నడిచింది. స్టిల్ రికార్డ్ కూడా ఉందండి కంపెనీలో అయితే. దీనికి సంబంధించి బండి అయితే ఎక్కువ కాలం అయితే నడవలేదు. ఇది ఒక TV9 కి యూజ్ చేసిన వెహికల్ అండి. TV9 ఛానల్ అయితే ఉంది కదా, దానికి యూజ్ చేసిన వెహికల్. సో దాంట్లో వర్క్ చేస్తాడు అనమాట ఆయన. సో ఒక అఫీషియల్ పర్సన్. సో ఆయన వెహికల్ కాబట్టి మనకి చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. లోపల ఒకసారి చూస్తే మీరు షాక్ అవుతారు, అంత నీట్ గా ఉంది బండి అయితే. ఓకే, బ్రౌన్, దీని కలర్ చూసుకుంటే బ్రౌన్ కలర్ అండి. వెహికల్ మొత్తం చూసుకుంటే 4 టైర్లు మంచి టైర్లు అయితే ఉన్నాయి. ఓకే, మంచి బటన్ అయితే ఉన్నాయి, కొత్త టైర్లు అనుకోవచ్చు మనము. స్టెప్ని కూడా మంచి టైర్ అయితే ఉందండి. ఒకసారి మీకు నేను లోపలగా ఇంటీరియర్ కూడా చూపిస్తాను, చెక్ చేసుకోండి. 4 పవర్ విండోస్ అయితే వస్తాయి, సెంట్రల్ లాక్ సిస్టమ్ అయితే వస్తుంది. 49,640 కిలోమీటర్ అయితే నడిచిందండి బండి. రీడింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, 49,000 49,000 నడిచింది. సీట్ కవర్లు మొదటికి 90% సీట్ కవర్లు అయితే ఉన్నాయి. మనకి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు. ఓకే, సింగిల్ హ్యాండ్ యూజ్ చేసిన వెహికల్. మనకి సెంట్రల్ లాక్ సిస్టమ్ అయితే ఉంది. ఏసీ ఎవ్రీథింగ్ వర్కింగ్ లో ఉన్నాయండి. బండి మొత్తం బాగుంది, చాలా బాగుంది, నీట్ అండ్ క్లీన్ గా. ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు మీరు, ఎంత నీట్ గా అయితే ఉంది బండి. ఒకసారి వెనకాల నుంచి కూడా చూసుకోండి. ఫుల్ టైట్ గా అయితే ఉన్నాయి. డోర్ వీల్ అన్ని టైట్ గా ఉన్నాయండి. ఓకే, వెనకాల కూడా ఒకసారి చూసుకోండి. వెనకాల కూడా సీట్ కవర్లు అయితే అసలు యూజ్ చేయలేదు, అవి ఎక్కువ నడవలేదండి బండి కూడా. మంచి బండి, బాగుంది. కండిషన్ అంతా ఎవ్రీథింగ్ ఓకే. బ్రౌన్ కలర్ బండి. టైర్లు కూడా చూసుకోవచ్చు అండి మీరు. టైర్లు కూడా చూసుకోండి ఎలా ఉన్నాయి అనేది. కొత్త టైర్లేనా అండి? కొత్త టైర్లే ఉన్నాయి. ఓకే, ఫుల్ బటన్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి ఒక 70-80% అయితే ఉంటాయి. అన్ని గ్లాసులు కూడా ఒరిజినల్లే. జస్ట్ మనకు ఒకటి మెయిన్ గ్లాస్ ఏదైతే ఉందో ఇది కొంచెం క్రాక్ అయితే వచ్చింది పైన. సో అది చేంజ్ చేసి కొత్త గ్లాస్ అయితే వేసిస్తానని చెప్పి ఓనర్ అయితే చెప్పడం అయితే జరిగింది. డైరెక్ట్ పార్టీ బండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మార్చిస్తే ఒకవేళ టక్కని తప్పుగా ఫీల్ అవుతారేమో అని చెప్పి ఆయన మార్చుకుంటూ అలానే ఒరిజినల్ గా పెట్టాడు. ఓకే, ఇది వచ్చేసి మనకి 2015 నవంబర్ నెల బండి అండి. 2015 నవంబర్ నెల బండి. ఇటు సైడ్ కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు. బండి అయితే ఫ్రెండ్స్ బాగుంది, చాలా బాగుంది, నీట్ అండ్ క్లీన్ గా ఉంది. అన్ని టైర్లు మంచి టైర్లు అయితే ఉన్నాయి. జస్ట్ ఇక్కడ చిన్న సొట్ట అయితే ఉందండి, చిన్న సొట్ట అయితే ఉంది. అది డ్రైడ్ అంటూ తీసేయవచ్చు అనుకుంటే తీపిచ్చే ప్రయత్నం అయితే చేస్తాం బండి కన్ఫర్మ్ అయిన తర్వాత. ఒక్కసారి మీకు నేను స్టెప్ని కూడా చూపిస్తానండి. స్టెప్ని కూడా చూసుకోండి ఒకసారి. స్టెప్ని కూడా కనిపిస్తుంది కదా, స్టెప్ని కూడా ఉందండి మనకి. మంచి బటన్ అయితే ఉంది. కెమెరా అయితే వర్క్ అయితే చేయడం లేదు. కెమెరా కావాలంటే మనం చేపించుకోవాల్సి వస్తుంది. ఓకే, వెహికల్ ఇక్కడ కూడా చూసుకుంటే ఎక్కడ కూడా స్క్రాచెస్ గిచ్చెస్ ఏం లేవండి. బండి అంతా స్క్రాచ్లెస్ వెహికల్, నీట్ గా ఉంది. బండి కూడా ఎక్కడ మేజర్ గా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు. వెనకాల చిన్న డోర్ మీద ఫెండర్ అయితే ఉందో చిన్న మైనర్ అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, చాలా చిన్నదండి, కనపడదు, ఇది కలిసిపోద్ది స్టిక్కర్ లో. అదే విషయం. బండి అంతా బాగుంది, నీట్ గా ఉంది. ఒకసారి మీకు నేను ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను, ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి మీరు. एक बार गाड़ी स्टार्ट करो. ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూసుకుందామండి. एक बार गाड़ी स्टार्ट करो. ఆప్రాన్స్ అన్ని కూడా ఒరిజినలే, పట్టి కూడా ఒరిజినల్ అండి. చూసారు కదా, పట్టి కూడా ఒరిజినల్ గానే ఉంది. అదండి, బండి అయితే సింగల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, బండి అయితే నీట్ గానే ఉంది ఫ్రెండ్స్. ఎక్కడ ఎటువంటి చేంజెస్ ఏం లేవు, టోటల్ ఒరిజినలే. బానెట్ కూడా చూసారు కదా మనకి. బానెట్ కూడా సీల్డ్ బానెట్ అయితే ఉంది, మొత్తం ఒరిజినల్ గానే ఉంది. ఎక్కడ ఎటువంటి చేంజెస్ ఏం జరగలేదండి. ఓకే, మొత్తం సీల్డ్ బండి. కనిపిస్తున్నాయి కదా బోల్ట్ ఉన్నట్లు, కనీసం ఇంకా స్పానర్లు కూడా తగలేదు. సో వాడకం అయితే జరగలేదు, అది విషయం. చూసారు కదా, అంతా కూడా బండి అయితే టోటల్ ఒరిజినల్ గా ఉంది. బండి బాగుందండి, మంచి ప్రైస్ లో అయితే వచ్చింది. బండి చూసారు కదా ఫ్రెండ్స్, బండి అయితే టోటల్ గా అన్టచ్ వెహికల్, చాలా బాగుంది, నీట్ అండ్ క్లీన్ గా ఉంది. జస్ట్ బంపర్లు అక్కడక్కడ మైనర్ గా ఉంటే కొంచెం టచ్అప్ అయితే చేయడం జరిగింది. మిగతా బాడీ మొత్తం ఒరిజినల్. ఏ పీస్ కూడా చేంజ్ కాలేదు, ఏ డోర్ కూడా చేంజ్ కాలేదు, ఏ గ్లాస్ కూడా చేంజ్ అయితే అవ్వలేదండి. ఓకే, దీనికి సంబంధించి కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి 3,30,000 అయితే ఆస్కింగ్ ప్రైస్. లిటిల్ బిట్ ఒక 5,000 10,000 ఏమన్నా అవుతుందేమో చూద్దామండి. 2015 మోడల్ ఆర్ఎక్స్ఎల్ అనమాట. ఫస్ట్ ఓనర్ వెహికల్. 49,000 మాత్రమే నడిచింది బండి. ఓకే,
మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9703865401. నా పేరు వచ్చి షఫీ అండి. మాది నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. ఢిల్లీలో ఉంటాను. ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాను. ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది. దీనికి సంబంధించి మీకు నేను ఎన్ఓసి ఇన్వాయిస్ అయితే ఢిల్లీ నుంచి తీసిస్తానండి. లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో మా తెలుగు రాష్ట్రాల్లో మీరు అక్కడ ట్యాక్స్ పే చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఢిల్లీ బండికి ఫైనాన్స్లు అవి రావండి. ఓకే, టోటల్గా పేమెంట్ చేసి బండి ఇక్కడ నుంచి ఫుల్ పేమెంట్ మనం మాట్లాడుకుని డీల్ చేసుకున్న తర్వాత ఫుల్ పేమెంట్ పంపించి కమిషన్ అండ్ కంటైనర్ ఛార్జెస్ పంపించారంటే నేను ఇక్కడ నుంచి బండి కంటైనర్ ద్వారా హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు వరకు అయితే చేరుస్తానండి. ఓకేనా, దాని తర్వాత ఎన్ఓసికి అప్లై చేసి ఎన్ఓసి రాగానే మీకు నేను పోస్ట్ ద్వారా అయితే పంపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ధమాకా మోటార్ డీల్స్ మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను. ధన్యవాదాలు.